మోడీ పిలుపు దెబ్బ బాగానే పడిందబ్బా. మోడీ పిలుపుకి అంత అంటే మహిళలు మన దేశంలో మహిళలు ఎవరి మాట వినరు అంటారు. కానీ నేను ఆ మధ్యన ఈ మోడీ పిలుపు రోజున మన రాకా సుధాకర్ గారితో ఇంటర్వ్యూ చేశాం. ఆ రోజున ఆయన అన్నారు, మన దేశంలో మహిళలు దేశం కోసం బంగారాన్ని మెడలో ఉన్న మంగళసూత్రాలతో సహా ఇచ్చినటువంటోళ్ళు. చైనా యుద్ధం సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి అడిగితే, అట్లాగే అనేక సార్లు వరదలొచ్చినప్పుడు ఏదైనా సరే ఒంటి మీద నగలు తీసి ఇచ్చేస్తారు. అంత దాతృత్వం ఉన్నటువంటి మహిళా మాతృమూర్తులు ఇండియాలో ఉన్నారు అన్నటువంటి. ఇవాళ దేశం కష్టాల్లో ఉంది, ప్రపంచవ్యాప్త సంక్షోభం ఎదురవుతోంది. ప్రపంచంలో అత్యధిక బంగారం ఈవెన్ అమెరికా అమెరికా బంగారం రిజర్వులు కంటే కూడా భారతదేశం మహిళల దగ్గర ఉన్న బంగారం ఎక్కువ. ఇట్లాంటి అన్నిటి మధ్యలో భారతీయ మహిళలారా, మీరు బంగారం కొనకండమ్మా, ఆ డబ్బుల్ని వేరే పర్పస్కి వాడుకోండి. మీరు టూర్లు కూడా విదేశాలకు తిరగబాకండి, ఈ దేశంలో తిరగండి. బంగారం వెండి మీదన మీరు ఖర్చు పెడితే కనుక అది దేశానికి ఇబ్బంది అవుతుందని మోడీ పిలుపునిస్తే ఏకదం 70% బంగారం అమ్మకాలు పడిపోయినాయట. 70%, 100కి 70 మంది బంగారం కొనడం మానేశారట. ఇది భారతదేశంలోనే సంచలనాత్మకమైన రికార్డు. 25 టన్నుల బంగారం అమ్మేటటువంటిది ఈ టైంలో 7.5 టన్నులు మాత్రమే అమ్ముడుపోయిందంట. అంటే 100కి 70 మంది మోడీ పిలుపునిస్తే స్పందిస్తున్నారు, మగైనా ఆడైనా సరే ఈ దేశంలో. ఇది ఇప్పుడు బంగారపు కొట్టోళ్ళే ఉలిక్కి పడుతున్నారు.